తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెళ్లారు. తెలంగాణ సీఎం సోనియా ఇంటికి బీజేపీ ఎంపీ వెళ్లడం చర్చగా మారింది. అయితే రాహుల్ సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో రఘునందన్ వెళ్లిపోయారు. బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై సోనియా గాంధీ రాహుల్ సమాధానం చెప్పాలని అడగడానికే ఎంపీ రఘునందన్ రావు వెళ్లారని చెబుతున్నారు. రాహుల్ సిబ్బందికి బ్లిట్జ్ పత్రిక ఇచ్చి వచ్చారు రఘునందన్ రావు. హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లిట్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు వేరే మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద బ్లిట్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. We expect a positive report and positive analysis from the Congress party and as well as the AACC. రఘునందన్ రావు నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్లిట్జ్ పత్రికను అందజేయడం జరిగింది. దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తాను. మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా, లోపలి వరకు వెళ్ళారా? లోపలికి వెళ్లి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డిటెక్టర్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం జరిగింది. మ్యాగజైన్ మొత్తం ఇచ్చారా? మొత్తం బ్లిట్జ్ మ్యాగజైన్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఢిల్లీలో ఈ రోజు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే సోనియా గాంధీ ఇంటికి బీజేపీ ఎంపీ వెళ్లడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ గాంధీ సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో రఘునందన్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్లిట్జ్ పత్రికల్లో వచ్చిన కథనాలపై సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అడగడానికి ఎంపీ రఘునందన్ రావు వెళ్లారని కూడా చెప్తున్నారు. అయితే రాహుల్ గాంధీ సిబ్బందికి బ్లిట్జ్ పత్రిక ఇచ్చి వచ్చారని రఘునందన్ రావు పేర్కొన్నారు. అనంతరం కూడా అక్కడ ఇచ్చాక కూడా రఘునందన్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. బ్లిట్జ్ లో వచ్చిన ఆరోపణలపై దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిందే. అలాగే రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకనే ప్రజల దృష్టిని మరల్చడం కోసము డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే స్వయంగా పత్రికా కథనం ఇచ్చిన కాబట్టి చదివితే రాహుల్ గాంధీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా ఢిల్లీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అప్పీల్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆయన డిమాండ్ కూడా చేశారు. అయితే నిన్న కూడా ఇదే ఆరోపణల పైన కూడా ప్రత్యేకంగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నా తమ్ముడు అయితే దందా చేయవద్దా అన్నారు. సెబీ చైర్మన్లు షేర్లు కొనవద్దా, మీకో న్యాయం ఉంటుంది, వేరే వాళ్ళకో న్యాయం ఉంటుందా అంటూ కూడా నేను సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం నిషేధించిందా అంటూ కూడా ఆయన నిన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సెబీని ఏమైనా తప్పు పట్టిందా? రాహుల్ గాంధీకి సెబీ సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదంటూ కూడా రాహుల్ గాంధీ పైన నిన్న ఫైర్ అయిన విషయం తెలిసిందే. హిడెన్బర్గ్ లో వచ్చిన వార్తలపై మాత్రము రాహుల్ గాంధీకి నమ్మకం ఉంటుంది. విదేశీ శక్తులతో చేతులు కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కలలు కంటున్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి కాకపోయేసరికి వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ కూడా రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. తమ్ముడు దందా చేస్తే తప్పు లేదు, కానీ సెబీ చైర్మన్లు షేర్లు కొంటే తప్ప అంటూ కూడా పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా నిన్న ఫైర్ అయ్యారు. సెబీ హిడెన్బర్గ్ కి నోటీసులు ఇచ్చింది. భారత వాణిజ్య వ్యాపారాలను కాంగ్రెస్ దెబ్బతీయాలనుకుంటుందా అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీకి హిడెన్బర్గ్ రాసిందే నమ్మకం అయితే బ్లిట్జ్ పైన ఎందుకు నమ్మకం లేదంటూ కూడా రాహుల్ గాంధీ పైన ఫైర్ అయ్యారు. బ్లిట్జ్ పేపర్ లో రాహుల్ గాంధీకి వివాహం అయింది, పిల్లలు ఉన్నారని రాశారు. బ్లిట్జ్ పేపర్ రాసింది తప్పు అయితే నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదంటూ కూడా రాహుల్ గాంధీ పైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. నోటీసులు ఇవ్వకపోతే బ్లిట్జ్ పత్రికలో ప్రచురించిన ఫోటోలోని వ్యక్తి తన సతీమణి అని చెప్పాలంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బ్లిట్జ్ పేపర్ మీద సిట్ వేద్దామా రేవంత్ రెడ్డి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
బ్రోకర్ రాసిన 2 లైన్లను పట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రిజిస్టర్ కంపెనీలు పెట్టుకొని వ్యాపారం చేసుకోండి, అక్రమ దందాలు కాదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఒక్క ఎంపీ లేని భారత ఏపీసీ పైన ఏం సమాధానం చెబుతుంది అంటూ మరోవైపు బీఆర్ఎస్ ని కూడా ఎద్దేవా చేశారు. అయితే దీనిలో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళాలనుకున్నా అక్కడికి సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కూడా ఆ బ్లిట్స్ పత్రికలో ఏదైతే ప్రచురితమైందో అది అక్కడ సిబ్బందికి ఇచ్చి అనంతరం కూడా ప్రెస్ సమావేశం నిర్వహించారు.